నేను చెప్పాను కదా తంత్ర కౌలాచార్యుడను. మనం ఏం చెప్పుకుంటున్నప్పుడు మణిద్వీప వర్ణన ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది దేవి యొక్క దివ్యలోకము. ఈ మణిద్వీప శ్రీమాత నివసించే మణిద్వీప వర్ణన మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవి ఎవరికి చెప్పారన్నది కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. మహర్షి వేదవ్యాసుల వారు జనమేజయ మహారాజుకు సర్వలోకాల కన్నా ఉత్తమమైనవి గొప్పదైనవి అయినటువంటి మణిద్వీపం అనే ఒకటి ఉన్నది అని చెప్పారు వారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఈ శ్లోకానికి వద్దాం. మనం 5వ శ్లోకం ఇవి. దేవీ భాగవతంలో మణిద్వీపం యొక్క వర్ణన విశ్వరక్షకత్వము మరియు పరాశక్తి యొక్క ఆధారభూతమైన ఒక ప్రత్యేకమైన తాత్విక భావన ఇది ఇస్తుంది. ఈ శ్లోకం ఎలా ఉంటుందంటే, ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. అంటే అర్థం ఏంటంటే, ఛత్రీభూతము అంటే గొడుగు వలె ఆవరించి ఉంటుంది అవి రక్షించడానికి. అలాగే త్రిజగత అంటే 3 లోకములకు, మేము చెప్పాం కదా, బుహు సువ సహ అని విస్తరించి ఉన్న సమస్త జగత్తును కాపాడటానికి భవసంతాపనాశకం అంటే ఈ సంసార దుఃఖాలను జీవించేవి అవే. ఛాయాభూతం నీడవలే ఆశ్రయించేవి అవి మీకు అలా అంతటి గొప్పదవి. అస్థి అది ఒకటి ఉంది, అదే ఇది. తత్యేవా అంటే ఆ మణి ద్వీపము అనేది అస్థి ఉంది. బ్రహ్మాండానాం సమస్త బ్రహ్మాండములకు తు అయితే సత్తమా అంటే ఓ శ్రేష్ఠుడా. అంటే ఎవరా శ్రేష్ఠుడు? జనమేజయ మహారాజు ఆయన. అందుకనే ముందు అక్కడ చెప్పాను. అవి భావార్థాన్ని చెప్పుకోవాలంటే ఓ శ్రేష్ఠుడా, ఆ మణిద్వీపము 3 లోకములను గొడుగు వలె రక్షిస్తూ ఉంది, సంసార దుఃఖములను తొలగిస్తోంది. అదే సప్తమ బ్రహ్మాండములకు నీడవలే సమస్త బ్రహ్మాండమును కాపాడుతూ ఉంది. 7 లోకాలని చెప్పారు, తర్వాత చెప్తాను మీకు. అది ఈ ఆధారభూతమై నిర్మించిన అటువంటి ఈ యొక్క మణిద్వీపం గురించి చెప్తూ ఉన్నారు. ఛత్రీభూతం త్రిజగతో అంటే గొడుగులాగా ఎండ నుంచి కాపాడుతోంది గొడుగు, వర్షం నుంచి కాపాడుతోంది, పైనుంచి ఏదైనా పడితే కూడా అది కొంత అడ్డుకుంటుంది అది. అలాగే ఈ పరాశక్తి యొక్క ధామమైన మణిద్వీపము సమస్త జగత్తుకు దివ్య రక్షణ. గొడుగు కంటే ఉత్తమం. గొడుగు కొన్నిటికి పోవచ్చు, గాలికి వాటికి, ఇక్కడ పోయేది లేదు ఇక్కడ. ఇవి మణిద్వీపం యొక్క సర్వరక్ష స్వరూపాన్ని చెప్తా ఉంది. ఇవి రక్షాకరం. ఇవి భవ సంతాపనాశకం. భవ అంటే సంసారము, ఈ బాధలు, ఇపి బాధలు అంటాం కదా. ఈ జనన మరణ కర్మ బంధములని భవములు అంటారు. దీంట్లో భవములు ఎలాంటివి? దుఃఖము, భయము, మోహము, కర్మబంధము, జనన మరణ చక్రము వలన కలిగే క్లేశము అంటే బాధ. ఈ పరాశక్తి యొక్క అనుగ్రహంతో ఈ సంసార సంతాపమును నివృత్తి అవుతుంది అని తెలియజేస్తుంది ఈ శ్లోకం. అది ఛాయాభూతం అంటే నీడ ఛాయ. చెట్లు ఎలా నీడనిస్తాయి అలా అనమాట. అలా నీడ, మన నీడ కాదు ఇది. అది ఎలాగ జరుగుతుంది? పరాశక్తి యొక్క కృపతో జీవుడు భయాన్ని విడిచిపెడతాడు, శాంతిని పొందుతాడు, ఆధ్యాత్మిక రక్షణని అనుభవిస్తాడు. అందువలనే మణిద్వీపము సమస్త బ్రహ్మాండములకు ఛాయ అని వర్ణించబడినది. బ్రహ్మాండానాం అంటే బ్రహ్మాండం ఒకటే కాదు, బ్రహ్మాండానాం అంటే బహువచనం అన్నమాట. బ్రహ్మాండములు అనే భావన ఇక్కడ. అది బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఉన్నారు, ఒక విష్ణువు ఉన్నారు, ఒక రుద్రుడు ఉన్నారు, ఇంకా అలాగా మీకు ఈ అనేక బ్రహ్మాండములను పరాశక్తి పరమధామమని, పరాశక్తియే ఆధారభూతమని ఈ శ్లోకం వర్ణిస్తుంది. ఇక శ్రీ విద్య విధానంలో దీని యొక్క రహస్యం చెప్పుకుందాం. శ్రీ విద్యలో ఈ శ్లోకానికి అత్యంత లోతైన అంతర్ధానం ఉంది. ఆ అంతరార్థం ఏమిటంటే, ఛత్రం అంటే అదే దేవీ కృప, ఛాయ అంటే దేవి యొక్క అనుగ్రహము. ఈ సాధకుడు దేవి చరణాలకి శరణాగతి పొందిన తర్వాత మనస్సు ప్రశాంతమవుతుంది, కర్మబంధాలు క్రమంగా క్షీణిస్తాయి, సంసార పాపము అంటే కోరికలు నశిస్తాయి. అదే భవసంతాపనాశకం అనే పదం యొక్క అంతర్ముఖార్థంగా భావించాలి మనం.
అద్వైత దృష్టిలో కూడా చెప్పాలంటే అద్వైత భావనలో ఈ శ్లోకం మరింత సూక్ష్మాన్ని చెప్తోంది. అది మణిద్వీపం అనేవి మన మన హృదయం యొక్క పరమ చైతన్యము, ఆత్మస్వరూపము, బ్రహ్మానంద స్థితి. ఈ స్థితి అనుభవించిన వారు సంసార దుఃఖము ఉండదు వారికి. అందుకే భవసంతాపనాశకము అని వర్ణించబడినది. అలా ఈ శ్లోకం యొక్క అర్థం మరి క్లుప్తంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పరాశక్తి నివసించే మణిద్వీపము సమస్త లోకాలకు గొడుగు వలె రక్షిస్తుంది. అది సంసార దుఃఖములను తొలగిస్తుంది. అనేక బ్రహ్మాండములకు నీడగా, ఆశ్రయము, శాంతి, ఆధారంగా నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 6వ శ్లోకం చెప్తాను. 6వ శ్లోకం అంటే అది ఎలా ఉంటుందంటే ముందు విందాం, శ్లోకం విందాం ముందు. బహుయోజనా విస్తీర్ణో గంభీరస్తవ దేవహి మణిద్వీపస్య పరితో వర్తతే చు సుధోధవిః అని చెప్పేసి. అంటే మణిద్వీపము చుట్టూ అనేక యోజనముల విస్తీర్ణము కలిగిన, అంటే మనకి క్లియర్గా చెప్పాలంటే మణిద్వీపము చాలా పెద్దదండి అని ఒక మొక్కలో చెప్పేద్దాం మనం. ఈ మణిద్వీపము చుట్టూ ఉన్న సుధా అంటే అమృత సాగరము, సుధామయ సాగరము అని వర్ణిస్తుంది ఇది. దీని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే బహుయోజన విస్తీర్ణ అంటే అనేక యోజనముల విస్తీర్ణము కలిగినవి, గంభీర అంటే అత్యంత లోతైనవి అని లేదా గంభీరమైనవి అని అర్థం. తవదేవహి అంతే గొప్పగా విశాలంగా కూడా ఉంటుంది అని. మణిద్వీపస్య మణిద్వీపానికి పరితః చుట్టూ, పరితః అంటే చుట్టూ, వర్తతే ఉంది అని అర్థం. తు అయితే, సుధా ఉదాతి అంటే అమృత సాగరము, సుధా అంటే అమృతము, ఉదధి అంటే సముద్రము అని అర్థము. దాన్ని మొత్తం కలిపిగా ఒకసారి చెప్పేస్తాను. మణిద్వీపానికి చుట్టూ అనేక యోజనములు విస్తీర్ణము కలిగిన సుధామయమైన సముద్రము ఉంది. అంటే అమృతమైన సముద్రము, అది చాలా లోతుగా ఉంటుంది, దివ్యమైన అమృత సాగరం అది అని చెప్తున్నాం మనం. ఇక్కడ విశేషార్థములు మళ్ళీ మీకు చెప్తాను. బహుయోజన విస్తీర్ణ అంటే చాలా చుట్టూ ఉంది. అంటే యోజనములు అంటే పూర్వం లెక్క, మన మైళ్ళు కిలోమీటర్ల పూర్వం లెక్క అనమాట అది, అలాంటిది అది. ఇక్కడ ఖచ్చితమైన కొలతలు కావు, ఎన్ని మైళ్ళన కొలతలు కావు, అపారమైన విస్తృతి. అంటే మణిద్వీపము చుట్టూ సుధామయ సముద్రము చాలా అంతులేని వైశాల్యంతో ఉంది అని చెప్తున్నాం ఇక్కడ మనం. గంభీరత అంటే కేవలం లోతు మాత్రమే కాదు, అది అనంతత్వము సూచించేది. అది అనంతత్వం అంటే చాలా ఉంటుందండి అన్నట్టు. అగాధత్వము అంటే లోతు, రహస్యమయతత్వము అంటే రహస్యం, ఎంత రహస్యంగా అన్నది కూడా. పరచైతన్య అంటే పరమ చైతన్య గాఢత్వము అంటే ఎంత చైతన్యముతో ఉందో అని చెప్పేది. అంటే అమృత సాగరము ఎంత లోతు ఉందో పరాశక్తి యొక్క కృప కూడా అంత అనంతమైనదండి అని చెప్పేది. అది అగాధమైనది అంటే ఎంతో తెలవదు, లోతెంతో అగాధము అంటే అదే అర్థం మీకు. అయితే ఈ ఉపమానం అలా సూచిస్తే పరితః అంటే నాలుగు వైపులా అన్నది అర్థం అక్కడ. దీనివలన మణిద్వీపం యొక్క పూర్తి అమృత సాగరము ఆవరించి ఉంది. అంటే మణిద్వీపము చుట్టూ అమృత సాగరం ఉంది అని అర్థం. ఇక్కడ ఒక రక్షణ వలయంగా ఉందనుకుందాం పోనీ. ఇక్కడ సుధోదధి అంటే అత్యంత ముఖ్యమైన పదం ఇదే, అమృతము. అమృతము అంటే అమృతం ఎలాంటిది? శోభ అంటే అమృతము. అమృతము ఎలాంటిది? మరణరహిత తత్వము అమృతము, ఆనందమయము, దివ్య చైతన్య రూపము. దీనివలన సుధామయ సముద్రము అంటే ఏంటంటే అమృత స్వరూపమైన చైతన్య స్వరూపము దేవిది అని చెప్పి ఒకలా చెప్పుకోవాలి మనం. పరమానంద స్థితికి మూల కారణము దేవి యొక్క కృప పరమానంద స్థితికి కారకమవుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ శ్రీవిద్య సంబంధించిన శ్రీవిద్య దృష్టిలో ఏం చెప్తారు అంటే ఈ సుధామయ సముద్రము అనేది అత్యంత రహస్యానికి ప్రతీక. ఎందుకంటే గూఢార్థం లోతుగా ఉందని చెప్పాం కదా, వేదాంతం అంటే గూఢార్థం.
ఈ సాధకుడు శ్రీచక్రాన్ని సమీపించడానికి ఆ ధ్యానంలో మొదట బాహ్య ఆవరణమును దాటుతాడు ఇక్కడ. అంటే దాటగలగాలి. తర్వాత అమృతమయమైన స్వరూపమైన చైతన్య సాగరాన్ని చేరుకుంటాడు. ఆ చైతన్యమయం అవుతాడనమాట అక్కడ. చివరికి ఆఖరిలో గమ్యం చింతామణి గృహము. అదే ఆదిపరాశక్తి అందులో ఉంది ఆవిడ సాన్నిధ్యానికి వెళ్ళటానికి గమ్యం ఇది. ఇదంతా కూడా సాధకుడి యొక్క దృష్టి ఎక్కడికి అక్కడికి వెళ్ళటానికి. అయితే ముందు మొదట ప్రాకారాన్ని చేరుకుంటానికే సముద్రం దాటాలి ఇక్కడ. ఈ సుధామయ సముద్రం పరాశక్తి యొక్క అనుగ్రహానందానికి సంకేతంగా భావింపబడుతుంది. యోగశాస్త్రంలో కూడా ఈ అమృతాన్ని అనేక భావాలతో చెప్తారు. సహస్రాక్ష చక్రము నుండి ప్రవహించే దివ్యానందము కొన్నిసార్లు అమృతధారగా వర్ణిస్తారు. కుండలిని అంటాం కదా మనం దానికి. అది అంటే కుండలిని వచ్చిన మేల్కొని పైకి వెళ్ళినా వెళ్ళకపోయినా అది కుబ్జికాదేవి చేరుకుంటాం. అది కొంచెం మళ్ళీ పైన. ఈ సహస్రాక్షం ఎప్పుడు కూడా అమృతధార కురిపిస్తుందట. మీరు ఆ కుండలిని గొడవ లేకుండా సహస్రాక్షాన్ని మట్టుకు మీరు అలా సఫలం చేసుకుంటే అమృతధార అలా కురుస్తుంది అని చెప్తారు. శక్తి ఉపాసనలో మణిద్వీపానికి చుట్టూ ఉన్న సుధామయ సముద్రం దాటడమే పరమావధి ప్రారంభం అనమాట. ఎప్పుడైనా ఏ పనైనా బద్ధకంగా ఉండి ప్రారంభించాక చేసుకుంటూ పోతాం కదా. అలాగే ఈ ప్రారంభంలోకి వెళ్ళటమే కష్టం అన్నారు. ఈ ఆనందమయ ప్రవాహమే అది మీకు. అయితే దీంట్లో అపూర్వ కాంతి ప్రసరించే మణిమయమైన మణిద్వీపము, దాని యొక్క నలువైపులా మహాసముద్రము. ఆ సముద్రంలో భయం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, కేవలము ఆనందము, దేవీ కృప మాత్రమే ఉన్నాయి ఆ సముద్రంలో. ఎక్కడ సముద్రంలో షార్కులు, చేపలు, మునిగిపటాలు కాదు. భక్తిమయంలో మునిగితే దాని యొక్క ఆనందం మీకు దొరుకుతుంది. ఇలాగ సరళంగా మళ్ళీ ఇంకొకసారి అంటే తేలిగ్గా చెప్పేస్తాను మీకు. మణిద్వీపాన్ని చుట్టూ ఉన్న అపారమైన విస్తీర్ణము, అగాధమైన లోతు కలిగిన అమృత సాగరము విస్తరించి ఉంది. అది పరాశక్తి యొక్క పరమానందము, అమృతతత్వము మరియు విశేష దివ్య రక్షణకి ప్రతీకగా దాన్ని మనం చెప్పుకుంటాం. అంటే ఇంకా చివరగా ఏం చెప్పుకుంటున్నాం మనం దీన్ని ఈ శ్లోకం చివరగా? మణిద్వీపానికి చుట్టూ రక్షణగా అమృతమయమైన సముద్రం ఉంది. ఇది విషయం. సరే, మరొక దాంట్లో కలుసుకుందాం. 7, 8 శ్లోకాలు ఇంకొక భాగంగా చెప్తాను. అలా చేద్దాం.